వెల్కమ్ టు ఐ న్యూస్ నినాశ. సస్పెన్స్లు, ఉత్కంఠలు, కొత్త పేర్లు ఇలా కొన్నాళ్లుగా సాగుతూ వచ్చిన కమలం సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు అన్ని సమీకరణాలను లెక్కగట్టిన హైకమాండ్ రెండు పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి నుంచి పార్టీకి నమ్మకస్తులుగా ఉన్న నేతలకు పట్టం కట్టారు. తెర మీదకు ఎన్ని పేర్లు వచ్చినా సంఘ్ తో అనుబంధం ఉన్న సీనియర్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సంఘ్ పెద్దలు టిక్ పెట్టిన పేర్లకే ఓకే చెప్పారని ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏపీ బీజేపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు పదవులు దక్కాయి. రామచంద్రరావు, మాధవ్లు సుదీర్ఘకాలం పాటు ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా ఉండడమే కాకుండా మొదటి నుంచి కూడా బీజేపీలోనే పనిచేస్తూ వచ్చారు. అయితే తెలంగాణ నుంచి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చిన ఫైనల్లో మాత్రం రామచంద్రరావుని సెలెక్ట్ చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నదే. పలు అంశాలను పరిశీలించిన హైకమాండ్ ఈటల పేరును పక్కన పెట్టింది. అయితే ఈటలకు మరొక కీలక బాధ్యత అప్పగించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు పార్టీ పెద్దలు. రామచంద్రరావు పేరును ఫైనల్ చేయడం వెనుకాల కూడా చాలా సమీకరణాలే జరిగాయని తెలుస్తోంది. పార్టీకి చాలా కాలంగా నమ్మకస్తుడిగా ఉండడం, న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రరావు పార్టీకి న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా పలు కేసుల్లో కూడా పార్టీకి అండగా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితం కూడా ఆయన. ఇక ఏపీ విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగిందని చెప్పాలి. పార్టీకి నమ్మకస్తుడిగా ఉండి ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ ఏపీ బాధ్యతలు అప్పగించారు. సంఘ్ లో పనిచేసిన మాధవ్ ఆ తర్వాత పార్టీలోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. వివాదరహితుడిగా ఉండడం కూడా అన్ని విధాలుగా కలిసొచ్చింది ఆయనకి. ఇలా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు చాలా లాబింగ్లు చేసుకున్నారు. హైకమాండ్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి మద్దతును కూడా కూడగట్టుకున్నారు. కొన్నాళ్లుగా హైడ్రామా కొనసాగింది. వీటన్నిటినీ చెక్ పెట్టిన హైకమాండ్ సంఘ్ టిక్ పెట్టిన వ్యక్తులకే పట్టం కట్టారన్న ప్రచారం జోరుగా ఉంది. ఎవరి మాటలు నెగ్గలేదు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కూడా హైకమాండ్ పట్టించుకోలేదా? పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సంఘ్ మాట నెగ్గిందా? సంఘ్ తోనే పార్టీ భవిష్యత్ అని నమ్మారా అన్నది పొలిటికల్ గ్రౌండ్ లో చర్చ జరుగుతోంది. సస్పెన్స్ లో ఉత్కంఠలు, కొత్త పేర్లు ఇలా గత కొన్నాళ్ళుగా నడుస్తూ వచ్చింది. ఎవరు అధ్యక్ష పదవి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరుంటారు, 3 years ఒకసారి మారుస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎవరిని మారుస్తారు ఏంటి అనేది ఒక ఉత్కంఠగా సాగినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది. అయితే ఇక్కడ బీసీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ అప్పటికి ఇక్కడ రెండు రాష్ట్రాలు చూసుకుంటే ఏపీకి బీసీ ఇచ్చి తెలంగాణలో మాత్రం ఇక్కడ ఓసీకి సీట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని చెప్పడం జరిగింది. అసలు ఏంటి మరి సమీకరణాలు ఏంటనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు ఏంటి బీసీ అని చెప్పి చాలా ఘంటాబద్ధంగా చెప్పారు తెలంగాణ బీజేపీ నాయకులు. అది కాస్త ఓసీకి షిఫ్ట్ అయింది. మరేంటి మరి బీసీ నినాది పెట్టిపోయింది? ఇప్పుడు ఒక్కటే ఆశ మేడం, రామ్మోహన్ గారికి నమస్తే. మీరు అన్నట్టుగా ఇంకా అధికార పూర్వకంగా ఏది జరగలే. అసలు ఆ నామినేషన్స్ ఫైల్ కాలే. 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నామినేషన్స్ అయితే ఆ తర్వాత విత్డ్రా చేసుకునే టైం ఉంది. ఈ తతంగం అంతా ఈ రోజు జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. రేపు మేము కొత్త అధ్యక్షుని యొక్క ప్రకటన అనేటువంటిది రంగారెడ్డి జిల్లా తుర్క ఎంజాల్ దగ్గర మన్నెగూడ గ్రామంలో ఉన్నటువంటి వేద ఫంక్షన్ హాల్లో ప్రకటిస్తాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిన్న నుంచి
జరుగుతున్నటువంటి మాట వాస్తవం. దీనిలో ఏం సందేహం లేదు. మీరు చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అధ్యక్షుని నియమించడంలో అనేక ఇబ్బందులు పడుతుంది, రకరకాల ఈక్వేషన్స్ అని మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినప్పుడు కూడా కాదంటారా? అదేం లేదంటే ఒక ఎక్సర్సైజ్ అర్థం లేదు. ఇప్పుడు 37 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 37 రాష్ట్రాలు మాకు సంబంధించినటువంటి 14 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు జరగబోతున్నాయి. ఆ తతంగం అంతా జరుగుతుంది, ఒక పద్ధతిలో ఉంటది. ఇక్కడ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదో నామినేటెడ్ పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతి లోపలనే ప్రజాభిప్రాయానికి క్యాడరు కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరున్నట్టుగా మీరు బి రామచంద్రరావు గారి పేరని, రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఫలాల పేరని, ఇంతవరకు అట్లాంటిది అధికార పూర్వకంగా మేమేమి ప్రకటించలేదు. మీడియాలో వస్తున్న కథనాలకు దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2 గంటల తర్వాత వచ్చేటువంటి నామినేషన్స్ ఏంది, ఎవరెవరు నామినేషన్స్ చేస్తారు, దాని ఆధారంగా చేసుకుని విత్డ్రాయల్ వస్తుంటాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా నడుస్తున్నది, రేపు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి అంటున్నారు. మాకున్నటువంటి ఇండికేషన్స్ ప్రకారం ఇదే ఫైనల్ అని చెప్పి తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ ముద్ర బాగా పడింది ఈసారి, ఎవరినైతే అనుకున్నారో వారికి టిక్ పెట్టారనేది అయితే మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ అట్లా జరిగితే అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్ తో మారిన తర్వాత మళ్ళీ తెలంగాణ టాపిక్ మనం మాట్లాడదాం. రైట్ హరీష్, ఏపీకి సంబంధించి కూడా మాధవ్ పేరు తెర మీదకి వస్తోంది. అక్కడ బీసీకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ పెద్దగా ఈసారి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు, అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. సో మాధవ్కి ఇవ్వడానికి గల రీజన్స్ ఏమంటున్నారు? మిగిలిన బీజేపీ నేతల యొక్క అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఆశ మీరు చెప్పినట్టుగానే బీజేపీకి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ, అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి సంబంధించినంత వరకు కూడా నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించినటువంటి అంశంపైన సంస్థాగతంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా జరగాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు స్టార్ట్ అయినాయి. అందులో భాగంగానే నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నామినేషన్లలో పూర్తిగా ఈ ఎన్నిక ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాన్ని పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి బైలా ప్రకారం ఏదైతే విధానం ఉంటుందో ఆ విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో అందులో భాగంగానే ఉదయం 11 గంటలకు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. 1 గంట వరకు కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికకి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా మాధవ్ పేరు దాదాపుగా ఖరారు అయినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి విధేయతకి, అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా నిరంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలతో టచ్లో ఉంటూ ఆయన ఫాదర్ కూడా చలపతిరావు గారు కూడా ఆయన కూడా బీజేపీకి అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉండేటువంటి కార్యకలాపాలు కొనసాగించడం, అందులో భాగంగానే కార్యకలాపాలన్నీ కూడా పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మొదలైనటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆ తర్వాత పార్టీని నమ్ముకొని పార్టీ వెంట నడిచినటువంటి విధి విధానాలు కావచ్చు, అందులో భాగంగానే మాధవ్ పేరును ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికలు అవుతున్నటువంటి నేతగా మాధవ్కు సంబంధించినటువంటి పేరు ప్రకటన అధికారికంగా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక మాధవ్ కన్నా ముందు కూడా పెద్ద ఎత్తున పేర్లు ప్రచారం జరిగింది. వాటన్నిటిని కూడా పక్కన పెడుతూ ఏకగ్రీవంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపటి క్రితమే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మాధవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. పూర్తిగా ఏకగ్రీవం దిశగా నడిపించే విధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే పూర్తిగా ఇతరులకు కూడా ఉన్నటువంటి పార్టీలో కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, సీనియర్లకు కావచ్చు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా నామినేషన్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం విధి విధానాల్లో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్, పార్టీకి సంబంధించినటువంటి బైలాను పురస్కరించుకొని మాత్రమే నామినేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారిక ప్రకటన గురించి వెయిటింగ్ అంత లిటరల్లీ ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కూడా చాలా పేర్లు నిన్నటి వరకు నడిచాయి, చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. ఇంకా అఫీషియల్ గా తెలియదు కదా అని అయితే వెంకటరెడ్డి గారు ఒక మాట అయితే చెప్తున్నారు. ఇంకా బీసీకి ఇచ్చే విషయం ఏదైనా నడుస్తుందో ఏమో వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఏంటి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఒకటే రాలేదు, రేపటి క్లారిటీ వస్తుంది, కానీ ఇప్పటికే తెలుస్తోంది ఇటు రామచంద్రరావు అటు మాధవ్ అనేది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ తెలంగాణలో బీసీ అనేది ఎక్కువ పాత్ర పోషించబోతోంది, బీసీ కార్డు అనేది.
ఇటుపక్క బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ మీద ఆ యొక్క ముద్ర తీసి చూపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమీకరణాలు మారినట్టుగా తెలుస్తోంది. వెంకటరెడ్డి గారు ఇంకా అఫీషియల్ గా రాలేదు, మీడియా కథనాలు అన్నప్పటికీ కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే వాట్ నెక్స్ట్ అనుకోవాలి? ఆశా గారు, మీకు అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం కూడా ఇంకంటే వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ వేయలేదు, ఇంకా 2 తర్వాత నామినేషన్ వేస్తారు. కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే దోనో లడైతో తీనొక ఫాయిదా అవతాని సామెత ఒకటి ఉన్నది, సామెత అతను. ఎందుకంటే ఇద్దరు బీసీల మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. యాక్చువల్ గా వాళ్ళు చెప్పారు కానీ అప్పుడు బండి సంజయ్ గారికి మనకు ఈటల రాజేందర్ గారు పడతలేదని అందరికి తెలిసిందే. కనుక ఒకవేళ బీసీకి ఇస్తే ఈటల రాజేందర్ గారిని ఇవ్వాలి, లేకుంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు కనుక వారిని అయితే మళ్ళీ తీసుకోవడానికి వీల్లేదు. కిషన్ రెడ్డి గారిని కానీ బండి సంజయ్ గారిని మినహాయించి ఆలోచన చేయాలి మనం. ఈ దశలో ఇంకొక అంటే 3 పార్టీల్లో ఉన్నది అన్నింటిలో అంతర్గత కలహాలు ఉన్నాయి. అందులో భాగంగా రాజా సింగ్ కూడా నేను నష్టం ఉంది అనే మాట కూడా రాజా సింగ్ గారు కూడా మాట్లాడారు. ఆయన బీసీకి వస్తారు ఆయన. కనుక అట్లా చూస్తుంటే బీసీలకు తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారనే ఒక ఆరోపణ గతంలో ఉంది ఏది పార్టీ మీద. ఎందుకంటే పరిగెత్తుతున్న బండిని ఒకరికి ఆపారు. ఆయన బండి అంటే బండి సంజయ్ గారు బండి అంటున్నాను, పరిగెత్తున్న బండిని ఆపారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు సమర్థుడు కాకపోవడం సమర్థుడే, కానీ ఓసిని పెట్టడం వల్ల బాగా నష్టం జరిగింది అనే మాట వస్తుంది. ఎన్నికలలో కూడా 8 సీట్లకు పరిమితం కాకుండా దాదాపు 16-17 సీట్లు మినిమం గెలుచుకోవాల్సి ఉండే బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. అది కొంచెం అంటే కిషన్ రెడ్డి గారు అసమర్థత వాళ్ళు పోలే, కానీ ఒక అపవాదం వచ్చింది. అంటే బీసీలు తీసేసి ఓసీ పెట్టారు. ఇవాళ మీరు ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రి చేస్తారు నినాదం ఉంది కదా తెలంగాణకి, ఎట్లా చేస్తారని ఒకటి వచ్చి ప్రజల్లో కొంత అది కూడా పనిచేసింది. అన్ని పనిచేసి అది కూడా అదొక ఫ్యాక్టర్ అంటున్నాం. కనుక దాంతో పాటు ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే రామచంద్రరావు గారి పేరు రావడంలో 1-2 ఉన్నాయి. ఒకటి పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి పట్టుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అయితే ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా పార్టీని మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకున్నారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ గారికి పోవచ్చని నేను అనుకుంటున్నాను. ఈటల రాజేందర్ గారిని ఇంకా కేంద్ర మనకు ఏదైనా పదవిలో పార్టీ పదవులు తీసుకుంటారా అని ఆలోచన చేసి తీస్తున్నారని. అంటే బీసీల్లో అనైక్యత వల్ల ఈటల రాజేందర్ కంటే ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు, ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు. కానీ దాని మీదనే ఇద్దరికి కాకుండా 3వ వ్యక్తిని తెర మీద తీసుకొచ్చారు అనుకోవచ్చు. అందుకని డోనాల్డ్ అడిగితే తినోక అన్నట్టు ఇప్పుడు రామచంద్రరావు గారు మొదటి నుంచి కూడా నిజంగా ఏ మాట కామాట చెప్పుకోవాలి. పార్టీలు మారిన వారికి కాకుండా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత అనే ఇండికేషన్ అయితే తీసుకెళ్లారు ఈసారి. తీసుకెళ్ళారు అంటే మొదటి నుంచి కూడా అంటున్నారు వాళ్ళు. పార్టీ ముఖ్యంగా బీజేపీలో ఫిరాయింపులు ఉన్నా కూడా చాలా మొదటి నుంచి ఉన్న వాళ్ళ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా ఉంటుంది అంటున్నారు. కాకపోతే ఈటల రాజేందర్ గారు వచ్చినాక పరిస్థితులు మారినాయి. మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, మరి పార్టీ ఫిరాయిస్తే అంతే సంగతులా అనే మాట వస్తుంది కదా. అది రాకుండా ఈటల రాజేందర్ గారు కూడా న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇవాళ మధ్యాహ్నంగా తేలుతుంది. ఒకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఏంటంటే మీ పార్టీ ఎన్నికలు 2 ఏళ్లకు ఒకసారి చేస్తారా, 3 ఏళ్లకు ఒకసారి చేస్తారా, మాక్సిమం 3 సంవత్సరాల కన్నా దాటి ఉండడానికి వీల్లేదు. ఈ వాళ్ళ నిబంధనల మేరకు పెట్టుకున్నారు. కనుక ఎలక్షన్ కమిషన్ కోసమే ఎన్నిక జరపాలి. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు 37 రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఎన్నికలు ఇంకా కాలేదు. రాష్ట్రాలు అంటే ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 28 + 9. కనుక ఈ 37లో 14-15 అయినాయి. చాలా రోజుల నుంచి ఆశావారు ఎదురు చూస్తున్నారు. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ మాధవ్ గాని ఇక్కడ మనకు ఏదైతే మన రామచంద్రరావు గారు అంటే అర్హులైతే కాకుండా కాదు, కానీ ఒక నామినేషన్ పెడితేనేమో టక్కున మనం చెప్పొచ్చు. కావాలని 2 నామినేషన్లు వేయిస్తారు. చూడండి, నేను అనుకుంటున్నా నా ఊహ ఏంటంటే అవన్నీ ఇంకో నామినేషన్ కూడా వేయిస్తారు, రేపటికల్లా విత్డ్రా చేయించుకొని సింగిల్ మెంబర్ తో చేస్తారు నేను అనుకుంటున్నాను. ప్రజలకి ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రయత్నం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి ఏంటి అనేది పార్టీ అధ్యక్షులకు సంబంధించి అని మనకి తెలిసినవే. సో ఎట్లా ఉంటాయి ఏంటి ఈక్వేషన్స్ అనేది అందరికీ తెలిసిందే. అక్కడ బీసీ హౌస్ అనేది అధిష్టానం నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాన విషయం కూడా తెలిసిందే. ఏదో నామినేషన్స్ ఇవన్నీ కూడా తూతు మంత్రంగా నడిచే ప్రక్రియలు గానీ చెప్తూ ఉంటారు. వెంకటరెడ్డి గారు ఇప్పటికైనా పోనీ ఏదైతే రేపు అఫీషియల్ గా వచ్చిందో మరొకసారి మాట్లాడదాం క్లారిటీగా ఇంకాస్త గట్టిగా. ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజా సింగ్ కూడా ఇదే మాటని కోట్ చేశారు. ఒకసారి నాకు కూడా ఇస్తే బాగుండేది, రాష్ట్ర అధ్యక్షుడిది ఫస్ట్ నుంచి ఉన్నది చూసుకోవాలి తప్ప దగ్గర సన్నిహితులకు ఉండే విధంగా చూసుకోవడం కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు. అసలు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడికి ఏ విధంగా అంటే బీసీని పక్కన పెట్టారు, 3 years కదా పదవీ కాలం, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి స్ట్రాంగ్ పర్సన్ ని బండి సంజయ్ లాగా ఏమైనా ముందు పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి ఆశావాహులకి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పేర్లు రామచంద్రరావు ఫైనల్ అయితే గనక మరి ఆశావాహుల పరిస్థితి ఏంటి? వారిని ఏ విధంగా సద్దు మణికించే ప్రయత్నాలు? ఎవరో ఒకరైతే బాధపడక తప్పదు కదా.
ఒకటే ఆశ మేడం, ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం ఇంతవరకు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అధికార పూర్వకంగా ఎవరు నామినేషన్ ఇస్తారు అనేటువంటి దాని కింద పోటీ ఉంటుందా లేదా, లేకపోతే అన్ని సంప్రదింపుల ద్వారా సమన్వయం చేసి ఒక వ్యక్తిని మాత్రమే రేపు ప్రకటిస్తారా అనేటువంటిది మనం వేచి చూడాలా. దానికి ఒక నిర్ణయం అంటూ ఇప్పుడు చెప్పడానికి వీలు కలగదు. రెండోది బీసీకి సంబంధించినటువంటి ఇదియా లేకపోతే ఓసీయా అనేటువంటిది కూడా తేటతెల్లం అయిపోతుంది ఈ రోజుకి వచ్చేటప్పటికి. మేము భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలప్పుడు కూడా నాయకత్వం ప్రకటించినటువంటిది, మోదీ గారు కానీ అమిత్ షా గారు ప్రకటించినటువంటిది ఏంటంటే తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామన్నాము, దానికి కట్టుబడి ఉంటాము, దాంట్లో ఏం మార్పు లేదు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ వేరు, ముఖ్యమంత్రి వేరు. ఇప్పుడు మీరు చూసిన రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ మేము చేంజ్ చేసినాం. లాస్ట్ లో ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు కావాలనో వాళ్ళకి ఇవ్వడం జరిగింది, బీసీలను తీసుకురావడం జరిగినటువంటిది. ముందు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా భావన. ఇవన్నీ ఇప్పుడు రేపటికి మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. సాయంత్రానికి కూడా రామ్మోహన్ గారు అన్నట్టు క్లారిటీ వస్తుంది. ఒకే నామినేషన్ వేస్తారా, రెండా, మూడా, ఏంది అనేటువంటిది ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం రేపు మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది దానికి. కాబట్టి క్యాండిడేట్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ సమర్థుడే. పార్టీ అన్ని చూసిన తర్వాతనే ఏ పరిస్థితి లోపల ఎవరు సమర్థవంతంగా పార్టీని ఎన్నికలలో, భవిష్యత్ ఎన్నికల లోపల ముందుకు తీసుకుపోగలుగుతారు, గెలిపించగలుగుతారు అనేటువంటి ఆలోచనలు చేసిన తర్వాతనే ఒక నిర్ణయం చేస్తాం. దాంట్లో సందేహం లేదు. సరే ఈటల రాజేందర్ గారా, లేకపోతే బండి సంజయ్ గారా, లేకపోతే అరుణ గారా, అరవింద్ గారా, ఇప్పుడు మీరు అన్నట్టు రామచంద్రరావు గారా అనేటువంటిది ఈ కోణాల్లో చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాతనే ఒక ఖచ్చితమైన నిర్ణయం మాత్రం, ఎందుకంటే చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య కాబట్టి మంచి నిర్ణయమే పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేటువంటి, గెలిపించేటువంటి సత్తాగల నాయకునికి బాధ్యతలు అప్పచెప్పారు. విమర్శలకు తావు లేకుండా నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఒకటి ఆశ మేడం ఏంటంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు సహజంగా ఏమైతుంది, అందరికీ ఆశ ఉంటది మేము ఉండాలి అనేటువంటిది. ఆ కోణం లోపల అందరినీ శాంతపరిచి సమన్వయం చేసి ఒప్పించి అందరి మద్దతుతోని కొత్త నాయకత్వం అనేటువంటిది తెలంగాణ అసంతృప్తి అనేది ఎక్కడ తావే లేదనుకోవచ్చు. ఎందుకంటే ముందే బుజ్జగించి చేసిన ప్రయత్నాలు ఎవరైనా ఇన్ కేస్ రామచంద్రరావు కావచ్చు, డికే అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, XYZ ఎవరైనా సరే ఒకరే అయ్యే ఛాన్స్ ఉందిగా. మిగిలిన వాళ్ళు అసంతృప్తి, ఆవేదన అనేది వ్యక్తం చేయడం తప్పని పని. సో వారిని బుజ్జగించి అనౌన్స్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రేపు ప్రొద్దుట. ఓకే, చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. మనకి మిట్ట పార్సారథి గారు ఉన్నారండి, ఏపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీకి సంబంధించి. నమస్తే అండి పార్సారథి గారు. నమస్కారం పార్సారథి గారు. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు, రేపైతే మనకి అధికారికంగా ఒక ప్రకటన వస్తుంది. కానీ ఇప్పటికి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల పేర్లు అయితే తెర మీదకి వచ్చింది. ఏపీ విషయానికి వస్తే మాధవ్ పేరు తెర మీదకి వచ్చింది. సో ఎట్లా చూడొచ్చు అంటారు? అందరూ ఒక్క త్రాడు మీద. నమస్కారం అమ్మా. మాధవ్ గారి పేరు, మిగతా పేర్లు అన్ని కూడా వచ్చాయమ్మా. వాటి గురించి సంబంధించి ఈరోజు సమావేశం కూడా ఉంది. దాంట్లో వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలను సేకరించి ఏకగ్రీవ అభిప్రాయం ఏదొస్తుందో దాన్ని తీసుకొని దాని ప్రకారమే ప్రకటిస్తారు. ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ఇక బీజేపీలో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే దీన్ని బాధ్యతగా భావిస్తాం. మిగతా పార్టీల్లో అయితే ఇది అదొక అధికారం, ఈ అధికారం కాదు, ఈ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదో మేము చెయ్యొచ్చు, లేకపోతే అధికారి ఏదనుకుంటే అది జరుగుతుంది అనేటువంటి విధానం మిగతా పార్టీల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ అధ్యక్ష స్థానానికి సంబంధించినటువంటి పద్ధతి వేరే ఉంటుంది. బీజేపీలో అధ్యక్ష స్థానం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఒక పెద్ద ముళ్ళ కిరీటమే. అందరినీ సమన్వయం చేసుకొని పోవాలి, అందరితోనూ మొత్తం అంతా కూడా సమయం గడపాలి, సమయం వెచ్చించాలి. జిల్లాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రిపూట బస చేయాలి, అందరి యొక్క సమస్యలు వినాలి, వాటిని పదవి ఎప్పుడైతే వచ్చిందో దాని బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అవునండి మేడం. అంటే ఇది ఇప్పటి నుంచి కాదమ్మా, ఈ మా బీజేపీలో ఉన్న ఈ వ్యవస్థ ఇప్పటి నుంచి కాదు. నేను దాదాపుగా 45 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే వ్యవస్థ ఉంది. వ్యవస్థలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు, రామారావు గారు ఉన్నప్పుడు, బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు కూడా మా అనంతపురం జిల్లాకు వస్తే 3 రోజుల పాటు ఉండేటువంటి వాళ్ళు అక్కడ. రాత్రి 10:30, 11:30, 12 గంటల దాకా కూడా ఒక్కొక్క వ్యక్తితో కూడా వాళ్ళు సమన్వయం చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేటువంటి. ఈ రోజు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరినీ తీసుకుని రావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ రోజు ఏకాభిప్రాయ సేకరణ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయ సేకరణ మీదనే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందమ్మా ఎక్కడైనా కూడా. అయితే దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్స్ వేయడం,
ఆ నామినేషన్ కూడా మిగతా వాళ్ళు ఒక వాళ్ళు వేసినా కూడా వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేయడం, దాని తర్వాత ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే ఓకే పార్సారథి గారు, థ్యాంక్ యూ. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఓకే ముందుగానే మనం ఒక రాయి వేసిన నిప్పులైతే పొగైతే రాదుగా, ఏదో ఒకటి బయటకు వచ్చింది. పేర్లు అయితే 2 పేర్లు బయటకు అయితే వచ్చాయి. అఫీషియల్ గా రేపు మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం బీసీ అనేది ఒకటి నడుస్తోందిగా. కాంగ్రెస్ ని అటుపక్క 2 ప్రతిపక్షాలు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు ఎందుకు సీఎం ని ఎందుకు మీరు బీసీని చేయలేదు అని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ కాకుండా ఓసీ గనక అధ్యక్ష పదవి ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది, మిగిలిన వారిని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి? ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, డిమాండ్ చేస్తుంది ఒకటి ఉంది, రిజర్వేషన్ అంశం కూడా సైన్ చేయాలి, బిల్లు తీసుకురావాలని. సో ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడున్నటువంటి 2 అంటే సామాజిక వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వారు ఒకటైతే, అటు బీసీ బిల్లు కూడా ఒకటి కనిపిస్తోంది. సో ఇవన్నీ కాకుండా ఓసీని ఎంచుకోరన్నారు అనుకోవచ్చా తెలంగాణలో, ఒకవేళ ఇన్ కేసు రామచంద్రరావు పేరు కన్ఫర్మ్ అయితే? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే, 2 వర్గాల మధ్య, 2 కులంలో 2-3 మధ్య పోటీ ఉన్నప్పుడు చెప్పాను కదా, దోనాలు అడిగితే తినో ఒక ఫైదా పోతుంది. ఇంతకుముందు పెద్ద పార్థసారథి గారు చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే గతంలో పనిచేసిన అధ్యక్షులు చూసినా, ఏ పనితీరు చూసినా కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చారు. పార్టీ లాయల్ గా ఉన్నాడు. ఉదాహరణ బండి సంజయ్ గారి సంగతి చూడండి, కార్పొరేటర్ గా ఉన్నాడు, ఎంపీ తర్వాత డైరెక్ట్ ఎంపీ అయ్యాడు కదా, ఆయనకు పదవి దక్కింది కదా. ఏమంటున్నానంటే, ఇక్కడ వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులు అయ్యింది కనుక వాళ్ళని తప్పిస్తే, మహిళకి ఇస్తే డీకే కరుణాకర్, కానీ డీకే కరుణాకర్ ఉన్న ఒక లోపం ఏంటంటే ఆమె పార్టీ ఫిరాయింపు బయట నుంచి వచ్చారని ఒకటి. మనకి ఈటల రాజేంద్ర గారికి అదే ఉంది కదా. ఇట్లా చూసుకుని రాజేసింగ్ గారు దురుసుమనిషి రేపు పొద్దున ప్రతిసారి సస్పెండ్ కాబడ్డాడు కనుక ఇట్లాంటి కొన్ని ఎలిమినేషన్ పోతే రాజేసింగ్ కామెంట్స్ ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఎవరిని పడితే వారిని, నీకు నచ్చిన వాళ్ళని, మాకు నచ్చిన వాళ్ళని ఆ విధంగా తీసుకుంటే పార్టీకి నష్టం అంటే ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డిని ఇండికేషన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పొజిషన్ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు కిషన్ రెడ్డి వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళ మధ్యన భేదాలు ఉన్నాయి. కొంత వేరే సంస్కృతి, కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుదారులు వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వస్తున్నా బీజేపీ గతంలాగా బీజేపీ లాగా లేదు. గతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుంచి, జనసంఘ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దాకా ఉన్నాయి. ఇప్పుడు 45 ఏళ్ళ సీనియర్ మనకు పార్థసారథి గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్. అట్లా చూసుకుంటే వీళ్ళు చెప్తున్న మాట పూర్తిగా ఏకీవిస్తున్నాను అన్నట్టు. పార్టీలో ఒక క్రమశిక్షణ మాత్రం ఉంటుంది. మీరు ఎవరిని చేయాల్సి మిగతా కాంగ్రెస్ పార్టీ లాగా కాట్లాడుకోవాలి. ఇవాళ చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ గా వాళ్ళు తిట్టుకుంటున్నారు. మంత్రి భర్త మీద కంప్లైంట్ చేశారు, మేము ఉండాలి, మా వీరిని తెలుసుకున్నాం. ఇటువంటిది అయితే ఇక్కడ ఉండదు. లోపల ఉండొచ్చు కానీ బయటపడే అవకాశం లేదు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ, అది అట్లాగే ఉంటది ఎవరిని ఫిక్స్ చేసినా. కాకపోతే నామినేషన్ వేసి చేతిలో తవుడు పోసి ఇంకొక పంచాయతీ పెట్టినట్టు నామినేషన్ వేసి 3-4 వేయించి ఓట్లు వేసి లేకపోతే ఏదైనా విడ్రా చేసుకోమంటే కష్టం కనుక నాది ఏకాభిప్రాయానికి వస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వేసినా కూడా టైం లేదు కూడా. నామినేషన్ వేసిన అనుకోండి, ఇవాళ నామినేషన్ రేపు ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటది? దానికి ఎలక్టోరల్ కాలేజ్ ఉండాలి, ఎవరు ఎన్నుకోవాలి ఏముంటది కదా. అందుకే ఎలక్టోరల్ కాలేజీకి ఓట్లు పెట్టి వీళ్ళు ఎన్నుకుంటారని చెప్తేనేమో ప్రజాస్వామ్యతంగా ఉండేది. నా ఉద్దేశం బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ కోసం ఎలక్షన్ చేస్తున్నాయి తప్ప పూర్తిగా ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు నిర్వహించడం. అంటే ఆల్రెడీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో జరిగే విషయం తప్పించి ఓకే మేము పర్సన్ అనుకుంటున్నాము, మీరు అంగీకరిస్తున్నారా లేదా ఓకే అనేది మాత్రమే జరుగుతుంది తప్ప అఫీషియల్ గా మనకి ఇదంతా కావాలంటే కనుక ఎంత టైం కావాలి, మళ్ళీ వాళ్ళు నామినేషన్ వేయాలి, పరిశీలించాలి, విత్ డ్రాకి టైం కావాలి, ఇవన్నీ చేయాలి కదా. అంటే అది తూతు మంత్రులు ఎలక్షన్లు జరిపే తూతు మంత్రులు. కానీ మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే, బీజేపీలో క్రమశిక్షణ ఉంది. తప్పైనా ఒప్పైనా మంచి చెడు అధిష్టానం చెప్పింది పాటిస్తారు. మిగతా పార్టీలో ఉండదు ఆ స్వేచ్ఛ. అంతేందుకు ప్రాంతీయ పార్టీలలో కూడా ఆ స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ ఉంది, వైసీపీ ఉన్నది, లేకపోతే టీడీపీ ఉంది. కొంచెం ప్రజాస్వామ్యం కనపడ్డా కూడా వాళ్ళలో రాజసింగ్ కామెంట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తున్నారు కదా రామ్మోహన్ రావు గారు. ఆయన కామెంట్స్ ఏ విధంగా ఉన్నది అంటే బీజేపీలో మనకు తక్కువగా కనిపిస్తోంది, బట్ కనిపిస్తోంది. కానీ ఈ మధ్య పెరిగింది అంటున్నాను. గతంలో లేకుంటే ఈ మధ్య పెరిగింది. గత 10 ఏళ్లుగా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే ఈ 10 ఏళ్లుగానే మెల్లమెల్లగా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీ అనుసరిస్తుంది కదా. కాంగ్రెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది, మాకు స్వేచ్ఛ ఎక్కువ, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మేము బహిర్గతంగా మాట్లాడతామని. ఈ మధ్య క్రమశిక్షణ కమిటీ ఇవన్నీ వచ్చాక అవన్నీ మార్పులు చోటు చేసుకుంటున్నా బీజేపీలో కూడా ఈ వరవడి మనకు కనిపిస్తోంది. ఎస్, ఏదైనప్పటికీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు రేపు అఫీషియల్ గా అనౌన్స్ అయితే మరొకసారి మాట్లాడదాం. ఏ విధంగా ఉండబోతుంది, ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారనే విషయానికి సంబంధించి ఒక్క నిమిషం ఆశ గారు చెప్పండి. ఇప్పుడు
వీలైనంత వరకు ఏకాభిప్రాయం వస్తుంది. ఏకాభిప్రాయం రాకపోతే ఎన్నిక ఉన్నట్టయితే దానికి కూడా ఏర్పాట్లు మేము చేయడం జరిగినటువంటిది. మొత్తం 200 ఓట్ల కంటే ఎక్కువ ఉండవు. 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి కౌన్సిల్ నుంచి 17 మంది సభ్యులు, అంతా 200 కంటే ఎక్కువ ఉండవు. ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. అట్లా ఉండవు. వీలైనంత వరకు సమన్వయం చేయడం, అంతే పెద్ద ఇష్యూ కాదు అది. రేపటి ఏదైనా కావచ్చు ఆ యొక్క షెడ్యూల్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. రేపు మాట్లాడదామండి వెంకటరెడ్డి గారు క్లారిటీగా. ఏదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు ఏంటి, మరి బుజ్జగింపుల ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది, ఆశావాదం సంతృప్తి పరచడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వారు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, గర్వాపసి అని కూడా వస్తున్నాయి.